తిరుచెందూర్ మురుగన్ స్వామి అద్భుతం. మురుగన్ స్వామి కోపం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని విగ్రహాన్ని దొంగిలించిన వెంటనే సముద్రం ఎందుకు ప్రళయంగా మారింది? దేవుని విగ్రహాన్ని దొంగిలించిన వెంటనే సముద్రం ఎందుకు ప్రళయంగా మారింది? ఈ విగ్రహాన్ని వెంటనే సముద్రంలో పడేయండి, లేకపోతే మనలో ఎవరూ బ్రతకము. సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద నౌకలో ఈ భయంకర అరుపు వినిపించింది. ఇది సాధారణ కథ కాదు. భగవాన్ కార్తికేయ స్వామి మహిమను తెలియజేసే అద్భుత గాథ. 17వ శతాబ్దంలో డచ్ దొంగలు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారు. వారు తిరుచెందూర్ తీర ప్రాంతాన్ని ఆక్రమించి పవిత్రమైన మురుగన్ ఆలయంపై దాడి చేశారు. తుపాకులతో ఆలయాన్ని పేల్చివేయాలని ప్రయత్నించారు. కాని ఆశ్చర్యం, ఎంతటి భారీ దాడులు చేసినా ఆలయానికి ఏమీ కాలేదు. అది భగవంతుని రక్షణ. ఇది చూసి భయపడిన వారు చివరికి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కాని వెళ్లే ముందు వారు ఒక పెద్ద పాపం చేశారు. ఆలయంలోని ఖజానాను దోచుకుని మురుగన్ స్వామి పవిత్ర విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారు. వారికి అది బంగారం అని అనిపించింది. అలా ఆ విగ్రహాన్ని నౌకలో పెట్టుకుని సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్లగానే ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భయంకర తుఫాను, మెరుపులు, భారీ అలలు నౌకను గాలిలో ఎగరేస్తున్నాయి. అప్పుడు వారికి అర్థమైంది, ఇది మనం దొంగిలించిన దేవుని కోపం. ప్రాణాలు కాపాడుకోవడానికి వణుకుతూ ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు. అద్భుతం. విగ్రహం నీటిలో పడగానే ఆ భయంకర తుఫాను ఒక్క క్షణంలో శాంతించింది. కాలం గడిచింది. ఆలయం విగ్రహం లేక ఖాళీగా మారింది. ఒకరోజు భక్తుడు ఉడమలయ్యప్ప పిళ్ళైకు స్వప్నంలో మురుగన్ స్వామి దర్శనమిచ్చారు. నేను సముద్రంలో ఉన్నాను. నిమ్మకాయ తేలుతూ కనిపించే చోట, పైగా గరుడు ఎగురుతూ కనిపిస్తే అదే నా స్థానం అని చెప్పారు. మరుసటి రోజు ఆ భక్తుడు మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లాడు. నిజంగానే ఒక నిమ్మకాయ నీటిపై తేలుతోంది. పైగా గరుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. వెంటనే వారు సముద్రంలోకి దూకి ఆ దివ్య విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చారు. మరల ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆ విగ్రహంపై ఉన్న ఉప్పు మరకలు ఆ అద్భుతానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంతటితో కాదు, 2004లో వచ్చిన సునామీ సమయంలో సముద్ర అలలు ఆలయాన్ని చేరుకున్నాయి. కాని ఆలయాన్ని ముంచకుండా తాకి నమస్కరించినట్లు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. అది భగవాన్ మురుగన్ స్వామి మహిమ. మీరు కూడా ఈ మహిమను నమ్మితే భక్తితో చెప్పండి, జై మురుగన్.